కొన్నిసార్లు ఉన్నవి తీసేసి పరిశోధిస్తాడు, కొన్నిసార్లు సమృద్ధినిచ్చి పరిశోధిస్తాడు. కొంతమంది లేమిలో దీనులై ఉంటారు, సమృద్ధిలో వారు అహంకారులై ఉంటారు. అర్థమైందా? ఏమీ లేనప్పుడు వారు దీన మనస్సును కలిగి ఉంటారు. వారికంటూ కొంత కలిగిన తర్వాత అహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మనుషుల మీదే కాదు సుమా, దేవుడి మీద కూడా. దేవుడు చెప్పినా వినరిక, దేవుడు మాట్లాడినా లక్ష్య పెట్టరిక. కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు, కాలిపోతారు, సమృద్ధిలో కాలిపోతారు. కొంతమంది లేమిలో కాలిపోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో, కలతలో, ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి, నేను ఎందుకు దేవుని విశ్వసించాలి, నేను ఎందుకు దేవుని అనుసరించాలి, నో నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలి బూడిదైపోతుంది. ఒక నకిలీ క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో కాలి బూడిదైపోతుంది. ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది. ఇదే తేడా. నువ్వు ఒరిజినల్ అనుకో, శ్రమానుభవం ఎక్కువయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది, నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది, ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి. నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో, శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు, నీ అసలు రూపం బయటకు వచ్చింది. నకిలీ గోల్డ్ మీద, అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది, ఆ పైన ఉన్న గోల్డ్ పోయి ఆ లోపల ఉన్న అసలు రంగు బయటపడింది. అదే ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చమకాయిస్తుంటుంది. చూడు, అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతా ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రాణిస్తాడు, అవమానం రాణిస్తాడు, తృణీకారం రాణిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నేను ఎత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద.